అందరికీ నమస్తే. విటివి వాయిస్ వార్తే పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. ఏపీలో అంబేద్కర్ కోనసీమ ఇరుసు మండలంలోని ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి లీక్ అవుతున్న గ్యాస్‌ను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటికీ 30 మీటర్ల మేర మంటలు ఎగిసిపడడంతో నిరంతరం నీటిని వెదజల్లుతున్నారు. బ్లోఅవుట్ ప్రాంతంలో 50 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదంలో వందల కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. కాసేపట్లో ఢిల్లీ, ముంబై నుంచి స్పెషల్ టీమ్స్ చేరుకోనున్నాయి. గ్యాస్ లీక్ ఘటన కారణంగా తలెత్తిన బ్లో అవుట్ ప్రభావం గురించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బ్లోఅవుట్ చోటు చేసుకున్న ప్రాంతానికి కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలను ఖాళీ చేయించాలని తెలుపుతూ ఇరుసు మండలి ప్రాంతంలో చేపడుతున్న చర్యలను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వివరించారు. బ్లోఅవుట్ విషయమై పరిసరాల ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, సామాజిక మాధ్యమాలలో వదంతులు, ఆందోళన కలిగించే అంశాలు ప్రచారం కాకుండా చూడాలని సూచించారు. పరిసరాల్లో ఉండే కొబ్బరి తోటలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలన్నారు. సహాయక శిబిరాల్లో ఉండేవారికి అవసరమైన ఔషధాలతో పాటు శీతాకాలం అయినందున దుప్పట్లు కూడా ఇవ్వాలని సూచించారు. సో ఇంతకీ ఈ ఓఎన్జీసీ బ్లోఅవుట్ గురించి మీకు ఏమనిపిస్తుంది? అధికారుల నిర్లక్ష్యమా? అలాగే కొన్ని వేల కోట్ల నష్టం అయితే వాటిల్లింది. దీని గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.